నమస్తే వెల్కమ్ టు TJ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ మాజీ మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు కామారెడ్డి డిక్లరేషన్ మోసం బీసీ రిజర్వేషన్ల అమలుపై ఓబీసీ మోర్చా ఆగ్రహం కుత్బుల్లాపూర్లో టైర్ల షాప్లో భారీ అగ్ని ప్రమాదం జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం చీకట్లో మునిగిపోయింది సంగారెడ్డిలో విషాదం బస్సు నడుపుతున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి సిద్దిపేటలో దీక్షా దివాస్ సందర్భంగా భారీ ఉత్సాహం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనడంతో కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి బైక్ ర్యాలీతో ప్రారంభమైన ఈ వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయం వరకు ఉత్సాహభరితంగా కొనసాగాయి. మార్గ మధ్యంలో కీలక విగ్రహాల వద్ద నివాళులర్పించగా అనంతరం దీక్షా దివాస్ స్మారక పైలాన్ను హరీష్ రావు ఆవిష్కరించారు. సిద్దిపేటలో దీక్షా దివాస్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఘనంగా నివాళులర్పించారు. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొనడంతో ఉత్సాహంగా సాగింది. ర్యాలీ మార్గ మధ్యంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి హరీష్ రావు పుష్పాంజలులు సమర్పించారు. తదుపరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు దీక్షా దివాస్ స్మారక పైలాన్ను ఆవిష్కరించారు. రంగదంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం జిల్లా పార్టీ కార్యాలయానికి హరీష్ రావు చేరుకుని కార్యక్రమాన్ని ముగించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, 42% రిజర్వేషన్లో అమల్లో పెట్టకుండానే స్థానిక ఎన్నికలకు వెళ్లడంపై ఓబీసీ మోర్చా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా నిరసనలు నిర్వహించింది. ఈ నిరసనలో రాష్ట్ర జిల్లా మోర్చాల నేతలు భారీగా పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయకుండా బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లను అమలు చేయకుండానే స్థానిక ఎన్నికలకు వెళ్లిందన్న ఆరోపణలపై ఓబీసీ మోర్చా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపుతో నవంబర్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ స్థాయిలో నిరసన కార్యక్రమం దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా ఈ నిరసనలో రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్పొరేటర్లు, జిల్లా ఆఫీస్ బేరర్లు పెద్ద ఎత్తున పాల్గొని బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టాలని, బీసీ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సెంటర్ వద్ద తెల్లవారుజామున అగ్ని ప్రమాదం కలకలం రేపింది. టైర్ల షాప్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో పరిసరాల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కుత్బుల్లాపూర్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సెంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న సన్ రైజ్ వాటర్ వాష్ మరియు వీల్ అనైల్మెంట్ టైర్ల షాప్ లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల నివాసితులు గమనించి ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది పెద్ద ప్రమాదాన్ని అడ్డుకోవడంలో విజయం సాధించారు. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అంతరాయం పెద్ద కలకలం రేపింది. గంటకు పైగా కరెంటు నిలిచిపోవడంతో కార్యాలయం పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. మొబైల్ టార్చర్లతోనే ఫైళ్లు పరిశీలన జరుగుతుండగా సేవలు పూర్తిగా అస్తవ్యస్తమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యాలయం మొత్తం చీకట్లోకి వెళ్లిపోయింది. గంటకు పైగా కరెంట్ రాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఫైళ్లను పరిశీలించడానికి మొబైల్ టార్చర్లపై ఆధారపడ్డారు. కంప్యూటర్లు ఆగిపోవడంతో కౌంటర్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్టిఫికెట్లు, పత్రాలు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు కూడా మొబైల్ టార్చ్ వెలుతురులోనే పత్రాలు వెతికే పరిస్థితి ఏర్పడింది. రోజు వందలాది మంది వచ్చే కీలక శాఖ అయినప్పటికీ పవర్ బ్యాకప్ లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం తరచుగా జరుగుతుండటంతో స్థానికులు శాశ్వత పరిష్కారం కోసం అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని అండూరు గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎస్వి జూనియర్ కాలేజ్ బస్ డ్రైవర్ కృష్ణ 58 సంవత్సరాలు బస్సు నడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఆపడానికి ప్రయత్నించేప్పటికీ డ్రైవర్ స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. అదుపు తప్పిన బస్సు స్తంభానికి ఢీకొట్టింది. సంఘటన సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారందరూ సురక్షితంగా బయటపడడం అదృష్టకరం. గాయాలు కూడా ఏవీ లేవని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హన్మకొండలోని ప్రఖ్యాత వేయిస్తంభాల ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం జోగులాంబ, భద్రాచలం వంటి ప్రముఖ దేవాలయాలను ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండలోని చారిత్రాత్మక వెయ్యి స్తంభాల ఆలయం శతాబ్దాల చరిత్రను ప్రతిబింబించే ఈ దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు ప్రసాద్ స్కీమ్ కింద రూపుదిద్దుకుంటున్నాయని, జోగులాంబ, భద్రాచలం, రామప్ప వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇప్పటికే భారీ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో వరంగల్ పోర్టును, చార్మినార్ను సహా పలువురు వారసత్వ స్మారకాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం 100% నిధులు అందిస్తుందని మంత్రి ప్రకటించారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను రెగ్యులర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నాను. వేగవంతంగా భద్రాచలానికి సంబంధించినటువంటి రాములవారి దేవాలయం దగ్గర ప్రసాద్ స్కీమ్ కింద చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందే కోరుతా ఉన్నాను. అది కాకుండా మనకు రామప్ప దేవాలయం తెలుసు, నేను మంత్రిగా ఉన్నప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకురావడం. ఖమ్మం నగరంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ప్రకాష్ నగర్ ప్రాంతంలో అధికారులు చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ ఇల్లు కోల్పోతామన్న ఆందోళనతో ప్రజలు రోడ్డంతా చేరి పనులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీసులు ప్రజలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత పెరగడంతో పలువురు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్ల వెడల్పు చేస్తే తమకు నివాసం లేకుండా పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ప్రకాష్ నగర్ లో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమైన వెంటనే పరిస్థితి ఆగ్రహంగా మారింది. ఇల్లు కూల్చివేత భయంతో స్థానికులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. తమ ఇల్లే అన్ని అని, రోడ్లు విస్తరణలో నిరాశ్రయులు అవుతామని వారు కన్నింటి పరిమితమయ్యారు. ఇదే సమయంలో అధికారులు తమ పనులు కొనసాగించేందుకు ప్రయత్నించగా ప్రజలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో తోపులాట, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులను అరెస్ట్ చేసిన తర్వాతే పోలీసులు నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్ల వెడల్పు చేయడం వెనుక ఉద్దేశం ప్రజలు సౌకర్యమేనని అధికారులు చెబుతుండగా తమ ఇల్లు పోతే ఎలా బతుకుతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిఫిల్గూడ క్రాస్ రోడ్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా కన్వీనర్ కిరణ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మోసపూరితమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను తెలంగాణ ప్రజలు నిరసనలతో చరిత్రలో కలుపుతారు హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ అంశం దుమారం రేపుతుంది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ క్రాస్ రోడ్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన 42% రిజర్వేషన్లు అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. ఓబీసీ మోర్చా కన్వీనర్ కిరణ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాటం మరింత ముమ్మరం అవుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీసీల కీలక శక్తిగా ఎదుగుతారని స్పష్టం చేశారు. భారత్ మాతా కీ జై. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే డిక్లరేషన్ ఉందో కామారెడ్డి డిక్లరేషన్ ని అమలుపరచాలని, ఆ అమలుపరచని పరిస్థితుల్లో మీరు ఈ రోజు గతంలో చెప్పారు, మీరు కామారెడ్డి డిక్లరేషన్ పరిచిన తర్వాతనే ఎలక్షన్స్ పోతామని చెప్పేసి 42% ఇస్తానా, మీరు ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడున్న రిజర్వేషన్ కూడా తగ్గించి మరి ఈరోజు ఎలక్షన్స్ పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా తీరు మార్చుకో రేవంత్ రెడ్డి. రాబోయే రోజులలో ఖచ్చితంగా సంపన్న కులాలే ఈ భారతదేశాన్ని ఈరోజు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానిగా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే విధంగా నువ్వు గతంలో హామీలు ఇచ్చి మర్చిపోయి ఈ రోజు నువ్వు తెలంగాణ ప్రజలను సంపన్న కులాలను మోసం చేస్తున్నావు. బలహీన వర్గాలన్న మేము బలమైన ఓటు బ్యాంక్ మాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆ రోజు నిజాంకు గోరి కట్టినట్టు నిన్ను గోల్కొండ కీల కింద ఖచ్చితంగా నీ పార్టీ విధానాలని గోరి కడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పి జీవో నెంబర్ 46ని ఇవ్వడం జరిగింది.
దాన్ని తుంగలో దొక్కి ఈ రోజున 17% బీసీలకు ఇస్తున్నాడు. ప్రతి మందంతా కూడా ఆయన ఇష్టమైన రాజ్యాంగం చేస్తున్నాడు. ఏదైతే వాళ్ళు బీసీ డిక్లరేషన్ చెప్పినరో దాంట్లో ఒక్కడు కూడా పొందపరచలేదు. దానికి నిరసనగా ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజులలో ఓబీసీ మోర్చా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవతరించబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హన్మకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై శ్రద్ధ చూపుతున్న కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం షాయంపేట మండలం పత్తిపాకలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ కేంద్రంలో ఎన్ని క్వింటాళ్లు ధాన్యం నిల్వ ఉన్నాయో, కేంద్రం ఎన్ని రోజులుగా ప్రారంభమై ఉందో పరిశీలించారు. ఈ సందర్శనలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, జాప్యం రాకుండా ఉండమని నిర్వాహకులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కొనుగోలు కేంద్రాల ధాన్యం పరిశీలన కోసం షాయంపేట మండలం పత్తిపాక కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలోని ధాన్య నిల్వలు, కేంద్రం ప్రారంభమైన రోజుల సంఖ్యను గమనించిన తర్వాత కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగేలా ఏ విధమైన జాప్యం రాకుండా కార్యనిర్వాహకులకు వారికి ఆదేశించారు. కేంద్రం సమయానికి ప్రారంభమై రైతుల నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం కేంద్రం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అబ్బాయిగూడెం గ్రామస్తులు ఇసుక లారీల రవాణా సమస్యను నిరసిస్తూ రహదారిపై ఆందోళన చేపట్టారు. మిర్చి పంట పొలాలకు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పట్ల స్థానికులు ఇబ్బంది వ్యక్తం చేయగా సొసైటీ సభ్యులు మహిళతో సహా కొన్ని వ్యక్తులపై దాడి చేశారు. అస్వస్థకు గురైన మహిళను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రైతులు రోడ్డు మీద 4 గంటల పాటు నిరసన చేయడంతో పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమంత పీఓ కేవలం నామమాత్రంగా వచ్చి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. రైతులు రోడ్లు ధ్వంసమవుతున్నాయని, పంటకు ముప్పు కలిపోతుందని, లారీ రవాణా మార్గాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ఇసుక లారీల రవాణా కారణంగా మిర్చి పంటలు దుమ్ముతో పాడైపోతున్నాయని, పంట పొలాలకు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ధ్వంసమవుతున్నాయని స్థానికులు నిరసించారు. ఫెన్సింగ్ మీద ప్రశ్నించగా సొసైటీ సభ్యులు మహిళపై దాడి చేసిన ఘటనలో ఆమెను వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రైతులు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించడం వల్ల ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు పంటల రక్షణ కోసం లారీ రవాణా మార్గాన్ని మారుస్తూ పంటలకు ఏ విధమైన నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము మా రైతుల కోసం వేసుకున్న దారిలో ఇసుక ర్యాంపులు లారీలు వెళ్ళడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయ్యి చేళ్ల మీద దుమ్ము పడుతుందని మేము వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి, సీఏ గారు వచ్చి అందరికి మొరపెట్టుకున్నాం. మా మొర ఎవరు ఆలకించట్లేదు సార్. ఆ ర్యాంపు వల్ల ఎక్కువ లోతు అక్రమంగా ఇసుక తీయడం వల్ల మా బోర్లు పాడైపోయినాయి, అన్ని పాడైపోయినాయి సార్. మాకు నీళ్లు కూడా రాకుండా ఖరాబైపోయింది. మేము చేళ్ల కాడికి వెళ్తే మొగోళ్ళు బోర్లు ఉంచుకొని వాళ్ళని చెప్పులు పెట్టి తన్నడం, రేపు కేసులు పెట్టడం, మనిషి మహిళ ఇక్కడికి వచ్చి ఉంటే ఫుల్లుగా కొట్టేసి హాస్పిటల్ పాలేదు సార్. మాకు ఈ దారి అసలు ర్యాంపు సీల్ చేయాలి సార్. మాకు నిన్నటి నుంచి కూర్చుంటే పీఓ గారు వస్తున్నారని చెప్పి ఎస్ఐ గారు అందరూ వచ్చి చూసి వెళ్ళారు. ఎవరు లేరు సార్. మీడియా వాళ్ళతో మీడియా వాళ్ళ మీద కూడా దౌర్జన్యం జరిగింది. మగవాళ్ళు నైట్లనక పగలనక ఎరుకంటే వాళ్ళ దగ్గర గుంజుకొని సెల్లులు గుంజుకొని రేపు కేసులు పెడుతున్నారు సార్. అడిగితే న్యాయం లేకుండా ఇష్టం వచ్చినట్టు పడుతున్నారు సార్. మాకు న్యాయం మా రోడ్డు మీద అయితే చేయాలని చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతలు చేసుకున్న రోడ్డు కోసం మేము నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొవ్వూరు పట్టణంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కారణం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్యను శుక్రవారం రాత్రి దుండగులు హత్య చేసిన కేసులో నిందితులు షుగర్ ఫ్యాక్టరీ పరిసరాలు దక్కున్నట్లు సమాచారం రావడం. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి వెళ్తే వారు కత్తులతో దాడి చేయడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు పట్టణం షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో పెంచలయ్యను హత్య చేసిన కేసులో పాల్గొన్న నిందితుడిని శనివారం తెల్లవారుజామున ఫ్యాక్టరీ దగ్గర దాక్కున్నట్లు సమాచారం అందింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్తే కత్తులతో దాడి చేయడం వలన ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో జెమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయం, ఒక కానిస్టేబుల్ స్వల్ప గాయపడ్డాడు. ఇద్దరిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసు అధికారులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన నివాసంలో అయ్యప్ప పడి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్న ఈ వేడుకలో ప్రాంగణం మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ ఇంట్లో అయ్యప్ప భక్తి సందడి. అయ్యప్ప పడి పూజను ఆయన కుటుంబ సభ్యులు వందలాది మంది స్వాములతో కలిసి ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల సమయంలో అయ్యప్ప నామస్మరణతో ఇల్లు మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది. వరుణ్ సందేశ్ కూడా స్వాములతో కలిసి భక్తితో డాన్స్ చేస్తూ శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేయడం అక్కడున్న భక్తులకు సోషల్ మీడియాలో చూసే అభిమానులను ఆకట్టుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహబూబాద్ లోని కవితా కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారనే పేరుతో కాలనీ వాసులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నదంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కు చెందిన వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకుని చితకబాదారు. గత 2 రోజులుగా కాలనీకి వచ్చి అక్రమ ఇల్లు నిర్మించుకున్నారని ప్రజలను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడన్న ఆరోపణలు. అధికారులను వెంట తీసుకొచ్చి కాలనీలో గందరగోళం సృష్టించిన యూట్యూబ్ ఛానల్ వ్యక్తిని చివరకు వాసులే రంగంలోకి దిగారు. అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేస్తూ ఇక మాతో ఇలా ప్రవర్తిస్తే వదలమన్నట్లుగా హెచ్చరికలిచ్చారు. తర్వాత విషయం పోలీసులకు తెలుపగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కవితా కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండ ఈ రోజు కూడా పర్యాటకుల రద్దీతో సందడిగా మారింది. మంచు దుప్పటి కప్పినట్లుగా కనిపించే ఈ ప్రాంతంలో కొండ మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూడటానికి పర్యాటకులు ఉదయం 3 గంటల నుంచి పైకి ఎక్కడం ప్రారంభించారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు సమీపం వంజంగి మేడకాలకొండ. ప్రతి చలికాలం వచ్చేసరికి పర్యాటకులతో గిరిజన అటవీ ప్రాంతం కిక్కసిపోతుంది. ఉదయం 3 గంటల నుంచి టార్చ్ లైట్లా మారిన మొబైల్స్ చేత పట్టుకుని పర్వతాలను ఎక్కే ప్రయాణం మొదలవుతుంది. దారంతా మంచు పొర, చల్లని గాలి, అడవి నిశ్శబ్దం. కానీ పైకి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం మాత్రం అద్భుతం. మేఘాల మధ్య నుంచి నెమ్మదిగా పైకి వచ్చే సూర్యుడు ఆ దృశ్యం చూసే వాళ్లను మంత్రముగ్ధులను చేస్తుంది. చిన్న ప్రయాణంగా మొదలైన వంజంగి ట్రెక్కింగ్ ఇప్పుడు కోట్లాది మందిని ఆకర్షించే పర్యాటక హాట్ స్పాట్ గా మారిపోయింది. 4 ఏళ్లుగా ఈ మేఘాలకొండ అందరూ చూసి తీరాల్సిందే అనిపించేలా పేరు తెచ్చుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని తలమంచిపట్నం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణమూర్తి, రాజకీయ నాయకుడు రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని తలమంచిపట్నం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతన్న మీకోసం ప్రత్యేక కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణమూర్తి, టీడీపీ ఇన్ఛార్జ్ రూపేష్ రెడ్డి హాజరై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల పక్షాన నిలిచే ప్రభుత్వమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వమని, గత ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆదినారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. అతి త్వరలో జగన్ మరియు అతని సహచరులు జైలు పాలయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల అభ్యున్నతికి 6,000 కోట్లు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది రైతులకు పెద్ద ఊరట అని పేర్కొన్నారు. నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో క్షుణ్ణంగా గౌరవ కలెక్టర్ గారితో, హార్టికల్చర్ ఆఫీసర్ల గారితో మాట్లాడి మనం ఏమన్నా కరెక్షన్ చేసడానికి మాకేమన్నా ఉంటే సబ్జెక్ట్ చెప్పమని. ఆ ప్రభుత్వంలో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్. ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసడానికి సిద్ధంగా ఉంది. 5వ తేదీ నుండి గాడిలో పడతారు. పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ, కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలేదు. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు. నో నిజం, అదే జగన్ నిజం. నేను ఈరోజు సాక్షి పేపర్ క్షుణ్ణంగా చదివాను. అంత డూప్. మంచి కోసం పోరాడతారు. తన రాజకీయం కోసం, పదవుల కోసం, మళ్ళీ తిరిగి సంపాదించుకునే దానికోసం వాళ్ళందరినీ కేసులు ఎరికించాడు మహానుభావుడు. వాళ్ళ చిన్నాయన ఇరుక్కుంటున్నాడు. వాళ్ళ చుట్టం భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన వియంకుడు, ఆయన ఇరుక్కోబోతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది లడ్డు పైన. అధికారులు అనేక షిఫ్ట్లు జరుగుతున్నాయి. ఒకవైపు నాంపల్లె కోర్టులో వివేకానంద రెడ్డి కేసు జరుగుతుంది. మళ్ళీ నాంపల్లె కోర్టులో తన పాత కేసులు రన్ కాబోతున్నాయి. దీంట్లో నుంచి బయటపడకుండా ఈ దరిద్రం మాటలన్నీ, రెచ్చగొట్టే మాటల వల్ల జగన్ సాధించేది ఏం లేదు. ఈ అభివృద్ధి ఆగదు. ఈ రైతు సంక్షేమం బ్రహ్మాండంగా సూపర్గా జరుగుతుంది. తను ఆపలేడు. అతని దరిద్రాన్ని అతను ఆపుకోలేడు. అటు ఈ పర్యటన బోగస్, అతని మాటలు బోగస్. మేము క్లియర్ కట్గా ఉన్నాం. కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా మననే గమనించండి. పవన్ కళ్యాణ్ గారు పండుగ 2 పేరుతో 6,200 కోట్లలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పథకం. గోకులాలు రైతులకు ఉపయోగపడతాయి. రోడ్లు, గ్రావెల్ రోడ్లు, వాళ్ళకు పంటల పొలాలకు నీటి గుంటలు. ప్లస్ గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు. 3,600 కోట్లతో రేపు జూన్ నాటికి రోడ్లన్నీ. అందులో రైతులకు, అధికారులకు అందరికీ ఉపయోగపడాలి. భూముల ధరలు పెరగాల, ఇండస్ట్రీ రావాలా. గూగుల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, మిట్టల్ గ్రూపు, నిసాన్ గ్రూప్ వచ్చింది, JSW స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది. ఇవి చెప్పాడు.
అతనే అన్ని చేసినట్టు చెప్పుకుంటాడు. అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ఘన సన్మానం నిర్వహించారు. యాదవ్ జాతికి గౌరవం తీసుకువచ్చిన నాయకుడిగా నవీన్ యాదవ్ ను అభినందించేందుకు సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన విజయానికి తోడ్పడిన ప్రతి యాదవ్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ యాదవ్ సమాజ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో గెలిచి యాదవ్ సమాజానికి గౌరవం తీసుకొచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదరాభిమానాలతో సత్కరించింది. సమాజ పెద్దలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ యాదవ్ సంఘ భావన నిర్మాణం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. ఇక రానున్న గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎన్నికలో యాదవ్ సంఘం నుంచి యువత ముందుకు రావాలని, వారికి పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞుడైన నాయకుడు, అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ నవీన్ యాదవ్ కు శాల్వ కప్పి సత్కరించారు. నాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ గారికి మన యాదవ్ సమాజం తరఫున ఈ వేదికగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి జరుగుతున్నటువంటి ఎలక్షన్ సమయంలో వివిధ జిల్లాల నుండి, హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుండి మా గెలుపు కొరకు నిరంతరం కృషి చేసినటువంటి యాదవ్ పెద్దలందరూ కూడా మరోసారి ఈ సభ వేదికపై నుండి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్తున్నట్టు అనేక సమస్యలు ఇందాక దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా కోకాపేట హాస్టల్కి సంబంధించిన విషయం ఎంతో కృషి చేసి గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారు కృషి చేసినారు. ఇప్పుడు అది పెండింగ్లో ఉంది. ఇప్పుడు నేను అనేక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏ రకంగా డెవలప్మెంట్ జరిగిందంటే యాదవ్ పెద్దలతో మాట్లాడి నేను అనేక ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడి వీళ్ళంతా తొందరగా హాస్టల్ని స్టార్ట్ చేసి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మన యాదవ్లు ఇక్కడ అనేక మంది పెద్దలు కార్పొరేటర్స్గా, చైర్మన్స్గా, రాజ్యసభ ఎంపీగా, అనేక ఎమ్మెల్యేగా అందరూ కూడా వివిధ హోదాలో చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏదో కష్టంతో ఎదుగుతున్నటువంటి వారు. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ జిల్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ యాదవ్ సోదరులు కష్టపడే వారు ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత కూడా సంఘం తరఫున తీసుకోవాలా. దానికి అండగా నేను అనేక ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. గత ఎలక్షన్స్లో మనము పశువులని ఎంతో పిల్లలుగా చూసుకుంటే ఎంతో ప్రేమించే కుటుంబం. అది మన నైజం, యాదవుల నైజం. అటువంటి మంచి కారణమైనటువంటి మనము న్యాయం ధర్మం కోసం నిలబడే మనము నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నానంటే గత 2018 నుండి నాకు అవకాశం రాకుండా అనేక ఇబ్బందులు చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్. నవీన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే నూతనంగా జూబ్లీహిల్స్ ఎన్నుకున్న ఎమ్మెల్యే వల్లల నవీన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మన మెంబర్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బద్దె వెంకటేశ్వర్ గారు మరియు వారు ఆర్టీఐ కమిషనర్ గారు కూడా పనిచేశారు. అట్లాగే మనకు ప్రిన్సిపల్స్లో ఎంతో ప్రసిద్ధి అయిన చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అట్లాగే ఎక్స్ చైర్మన్ రాజా యాదవ్ గారు, అట్లాగే ఇక్కడికి వచ్చేసిన అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మరియు యాదవ్ మహాసభ మొత్తం స్టేట్ కమిటీ, అట్లాగే సిటీలో ప్రస్తుతం ఉన్న మరియు మాజీ కార్పొరేటర్ అందరూ కూడా స్టేజ్ మీద ఉన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మహిళా సోదరులకు ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక
ప్రత్యేక ధన్యవాదాలు. మన రాష్ట్ర మొత్తం నుంచి కూడా వచ్చిన యాదవ్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన సోదరుడైన నవీన్ కుమార్ యాదవ్ గారిని మరియు నూతనంగా యువ నాయకులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని సత్కరించుకోవడానికి వాళ్ళు మన యాదవ్ సంఘం గురించి కానీ మరి యాదవ పేరు ప్రతిష్టలు కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఎంతో నుంచి మరియు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి మన యాదవ్కి వాళ్ళ తరఫు నుంచి సేవలు అందించి మనకు కూడా మన తరఫు నుంచి చేతులు వాళ్ళు చేసుకొని మన యాదవ్ ఏ రకంగా కూడా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ తీసుకోవాలి, ఏ రకంగా కూడా తీసుకోవాలి, యాదవ్ సోదరులను కూడా బెనిఫిట్ పొందాలి. అది తీసుకొని ఈరోజు మనము వాళ్ళని సత్కరించుకున్నాము. అట్లాగే చెప్పాలంటే రాష్ట్రంలో యాదవ్ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ముఖ్యంగా కోపంపేటలో గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమి మరియు ఇల్లు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది. ఆ శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ మరియు అఖిల భారత యాదవ్ సంబంధించి ప్రత్యేక విజ్ఞప్తి మన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు నవీన్ కుమార్ యాదవ్ గారికి అది యాదవ్లకు ఆత్మగౌరవ గౌరవంగా గత ప్రభుత్వం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు. కామారెడ్డి డిక్లరేషన్ మోసం, బీసీ రిజర్వేషన్ల అమలుపై ఓబీసీ మోర్చా ఆగ్రహం. కుత్బుల్లాపూర్లో టైర్ల షాప్లో భారీ అగ్ని ప్రమాదం. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం చీకట్లో మునిగిపోయింది. సంగారెడ్డిలో విషాదం, బస్సు నడుపుతున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.